హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ మనసా కవ్వించకై మూడో భాగాన్ని వినేద్దాం. విజయ్ ఇంకా ఎంతసేపు, ఆఫీస్కి వచ్చే ఉద్దేశం ఉందా లేదా అంటూ కాఫీ సిప్ చేస్తూ విజయ్ వైపు చూశాడు వరుణ్. రాకుండా ఉంటానా? ఎందుకు రాను, వస్తాను. ముందు ఆ కోతి రెడీ అవ్వాలిగా. వరుణ్ సీరియస్గా, ఏంట్రా అది నా పియేనా లేదంటే నేను దాని కింద పిఏగా పనిచేస్తున్నానా? ఎప్పుడు చూసినా లేట్ చేస్తుంది అని అంటాడు. రెడీ అవి బయటికి వచ్చిన నిత్య, ఏంటి ఇక్కడ అందమైన నిత్య గురించి చెప్పుకుంటున్నారు? చెప్పుకోవటం కాదే, ఇంకో 5 నిమిషాలు లేట్ చేస్తే చెప్పు తీసుకుని కొడతాను అని అంటాడు. వద్దులే వరుణ్, నీ చెప్పు తీసుకుని కొట్టడం దండగా, నా చెప్పు తీసుకుని నేనే కొట్టుకుంటాలే. మంచి పని చేస్తే నేనెందుకు కాదంటాను, ఆ పని చెయ్యి, కనీసం బుద్ధైనా వస్తుంది అంటాడు వరుణ్. నాకు ఎప్పుడో బుద్ధి ఉంది కానీ అది నీకే తెలియటం లేదు. ఏం చేస్తాం, పెద్ద ఇంటెలిజెంట్ అని తెగ ఫీల్ అయిపోతారు. కొంచెం కూడా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ఉఫ్ అంటూ స్టైల్గా జుట్టు ఒకవైపుకి వేసుకొని వరుణ్ ఎదురుగా సోఫాలో కూర్చొని కాఫీ సిప్ చేస్తుంది. కాఫీ సిప్ చేసి కప్ టేబుల్ మీద పెట్టి కాలు మీద కాలు వేసుకొని, నువ్వు చెప్పింది కరెక్ట్ నిత్య, నేను అమ్మాయిలకి అయితే రెస్పెక్ట్ ఇస్తాను కానీ అబ్బాయిలకి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వటం, నువ్వే చెప్పు అని అంటాడు వరుణ్. నోట్లో ఉన్న కాఫీ గబుక్కున మింగి చురుగ్గా వరుణ్ వైపు చూసి, జోక్ సూపర్ వరుణ్, కానీ నవ్వు రాలేదు. జోక్కి తిట్లకి తేడా తెలియని నిన్ను నాకు పిఏగా నిన్ను పెట్టాడు చూడు, ముందు వీడిని 4 తన్నాలి అంటాడు విజయ్ వైపు చూశాయి. ఏంటే నువ్వు తిట్టించుకోవటమే కాకుండా నన్నెందుకు మధ్యలోకి లాగుతావు? నా ఈగో సాటిస్ఫై అవ్వదు. వాడు ఒక్కడే నన్ను తిడుతున్నాడు, నువ్వేమో మౌనంగా గొడవ చూస్తూ కాఫీ ఎంజాయ్ చూస్తున్నావు, మరి నాకు మండదా? నిత్య, ఇంకా చాలు, ముందు ఈరోజు నా టైమింగ్స్ చెప్పు. ఈరోజు 10కి ఆఫీస్లో మీటింగ్, మధ్యాహ్నం 2 గంటలకి గౌతమ్ని కలవడానికి వెళ్ళాలి, అది కూడా స్టార్ హోటల్కి. అక్కడే మనం చేస్తున్న ప్రాజెక్టు సంబంధించిన లండన్ వాళ్ళు కూడా అక్కడికే వస్తున్నారు. సాయంత్రం 6 గంటలకి మళ్ళీ బర్త్ పార్టీకి వెళ్ళాలి. పద, ఇప్పటికే లేట్ అయింది. విజయ్, నువ్వు రెస్ట్ తీసుకో. అర్థం కాక చూస్తాడు. నైట్ అంతా నిద్రపోకుండా ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నావు, అందుకే నువ్వు ఆఫీస్కి రావద్దు. షాక్ అవి, రేయ్ నేనెప్పుడు మాట్లాడాను అంటూ ఏమీ తెలియనట్టు అడిగేసరికి, చాలు చాలు, స్వాతి ముత్యంలో కమల్ హాసన్లా చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు. ముందు చెప్పింది చెయ్యి, ఇప్పుడు రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం స్టార్ హోటల్కి వచ్చి అంటూ నిత్య వైపు చూసి, వెళ్దామా అన్నట్టు సీరియస్ లుక్ ఇస్తాడు వరుణ్. స్టార్ట్ చేశాడు సీరియస్ మాస్క్ అనుకొని. అయినా అన్నయ్య నైట్ అంతా ఎవరితో మాట్లాడాడు నాకు తెలియకుండా అని అనుకుంటుంది నిత్య. కార్ స్టార్ట్ చేసిన వరుణ్, నిత్య అంటూ గట్టిగా అరిచాడు. ఉలిక్కిపడి పరుగున కారెక్కి, ఎందుకురా అలా అరిచావు, వస్తున్నాను కదా అంటూ వాటర్ తాగి కాసేపు మౌనంగా ఉంది. ఏమైంది, సైలెంట్గా ఉన్నావు? అన్నయ్య నైట్ అంతా ఎవరితో మాట్లాడాడు, అది కూడా నాకు తెలియకుండా అని ఆలోచిస్తుంది. నీకెందుకు తెలుసుకుని ఏం చేస్తావు అని అడుగుతాడు వరుణ్. ప్లీజ్ వరుణ్ చెప్పు, అసలు ఎవరితో మాట్లాడాడు? చెప్పను, ఎందుకంటే నువ్వు వాడితో మామూలుగా ఆడుకోవు, ఆ విషయం నాకు తెలుసు. అయినా వాడు ఫోన్ మాట్లాడితే నీకెందుకే? మీరిద్దరూ ఒకటేనన్న కదా, వేరు చేస్తున్నారు కదా, వెధవ లాజిక్స్ తీయకు. నువ్వు వేరు అంటే ఎప్పుడు ముగ్గురం ఒకటే. అయితే వాడు ఎవరితో మాట్లాడాడో చెప్పు. హాసిని 1 ఇయర్ నుంచి తనని లవ్ చేస్తున్నాడు. ఆశ్చర్యంగా, నాకు తెలియకుండా 1 ఇయర్ నుంచా? ఎంత గుడుపుటాన్ని చేశారు ఇద్దరు అంటూ గుండెల మీద బాధేసుకుని ఏడుపు స్టార్ట్ చేసింది నిత్య. నీ ఓవర్ యాక్షన్ ఆపు, ముందు చెప్పేది పూర్తిగా విను అంటూ స్టీరింగ్ తిప్పి, 1 ఇయర్ నుంచి లవ్ చేసింది మీ అన్నయ్య అంటే 1 సైడ్ లవ్నా అని అంటుంది. ఎస్ అంటూ కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని, ఆ అమ్మాయి మాత్రం యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిందా? ఎప్పుడు? లాస్ట్ వీక్. వరుణ్, నువ్వు చెప్పింది నిజమేనా? సీరియస్ లుక్ ఇచ్చి, నైట్ తన బర్త్డే, అందుకే ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నాడు. తను ఇప్పుడు ఇక్కడ లేదు, వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళింది, కలవటానికి కుదరదు అని నైట్ అంతా ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నాడు. నీకు ఇంకా అర్థం కాకపోతే పోయి మీ అన్నయ్యని అడుగు అని అంటాడు వరుణ్. ఎందుకులే వాడిని అడగడం, నువ్వు షార్ట్కట్లో చెప్పావు, కానీ వాడు ఏదో సినిమా స్టోరీ చెప్పినట్టు గంటల తరబడి చెప్తాడు. అది సరే, కానీ వాడు ఎందుకు నాకు చెప్పలేదు? అసలు నాకు చెప్పలేదు. వాడి వాట్సాప్ మెసేజ్ చూస్తే అప్పుడు బయటపడింది తమ అన్నగారి ప్రేమ పురాణం. నేను సీరియస్ లుక్ ఇచ్చేసరికి మొత్తం కడుపులో ఉన్నదంతా బయటకు కక్కాడు. అసలు వాడి ప్లాన్ ప్రకారం ఈరోజు హాసిని బర్త్డే కదా, తనని ఇంటికి తీసుకుని వచ్చి అందరికీ చెప్దామనుకున్నాడు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. అదా మ్యాటరు అనుకుంటూ రోడ్ సైడ్ కార్ దగ్గర నందిని నిలబడడం చూసి, వరుణ్, మొన్న ఫారిన్లో ఒక అమ్మాయి నీ కారుకి డాష్ ఇచ్చింది కదా, తల పొగురుది, ఇప్పుడు ఏమైంది అని అడుగుతాడు. ఒకసారి రైట్ సైడ్ లుక్ ఇవ్వు. కార్ డ్రైవింగ్ చేస్తూ వరుణ్ రైట్ సైడ్ లుక్ ఇచ్చి,
ఇదేంటి ఇక్కడుంది అనుకుంటూ నందు వైపు చూస్తాడు. వైట్ చుడిదార్లో లూజ్ హెయిర్లో చాలా అందంగా ఉంది. దానికి తోడు ఆమె ఫేస్లో పొగరు కూడా అంతే ఇదిగా తన అందానికి కలబడుతుంది. నందు చేయి లాగుతుంది. ఏవో లాజిక్స్ చెప్పావు కదా, డ్యామేజ్ అయిన కారు నువ్వు ఎక్కవు కదా నందు అని. బుద్ధి గడ్డి తిని చెప్పానే అంటూ తల బాదుకొని, ట్యాక్సీ ఇంకా రావటం లేదేంటే బాబు, ఈ ఎండకి నీ పొగరికి భలే సరిపోయింది. ఈడియట్, ముందు నువ్వు నోరు మూసుకో అంటూ కోపంగా ఫేస్ పక్కకి తిప్పుకొని, లిల్లీ ఏమన్నా కారు వస్తే లిఫ్ట్ అడుగు, ట్యాక్సీ వచ్చేసరికి లేట్ అవుతుంది, పైగా ఈ ఎండలో ఉండడం నా వల్ల కావటం లేదే. ఇప్పుడు బల్బు వెలిగిందా నందు? కోపంగా లిల్లీ వైపుకి తిరిగి మూసుకొని, అదిగో వస్తున్న కారు ఆపవే అంటూ లిల్లీ చేతిలో గొడుగు తీసుకుని కారు వెనక్కి జారబడింది. దూరం నుంచి నందుని చూస్తున్నాడు వరుణ్. ఆమె అందం కళ్ళు చెట్టంత మగాన్ని కూడా తన అందంతో పడేసేలా చేస్తాయి. ఎందుకో వరుణ్ తనకి తెలియకుండానే ఆమె వైపు చూసి చూడనట్టు కార్ డ్రైవ్ చేస్తున్నాడు. తన ఎదురుగా లిల్లీ లిఫ్ట్ అంటూ చేయి చాపేసరికి నందు వైపు చూసి పట్టించుకోకుండా ముందుకు పోనిచ్చాడు. వరుణ్, కార్ ఆపు. నిత్య వైపు సీరియస్గా చూశాడు. కార్ ఆపు వరుణ్, ఆ అమ్మాయి కార్ ట్రబుల్ వచ్చినట్లుంది, అందుకే కదా తన ఫ్రెండ్ లిఫ్ట్ అడిగింది, పాపం రా అంటూ బ్రతిమలాడింది. నిత్య, ఎవరికో హెల్ప్ చేయడానికి నేను బెంచ్ కార్ కొనలేదు. నిత్య కోపంగా ఫేస్ పక్కకు తిప్పి, నువ్వు మనసులో ఏవేవో పెట్టుకుని నీ క్యారెక్టర్ నువ్వు మార్చుకుంటే ఎలా వరుణ్, అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతుంది. నిత్య ఆ మాట అనేసరికి వరుణ్ కోపంగా కారు ఆపుతాడు. 2 నిమిషాలు మాత్రమే, నేను కారు ఆపుతాను అంటూ కోపంగా చెప్పేసరికి విండో నుంచి బయటికి చూసిన నిత్య లిల్లీ వైపు చూసి కారు ఎక్కమని సైగ చేసేసరికి బ్రతుకు జీవుడా అనుకుంటూ నందు దగ్గరికి వెళ్ళి, నందు పద కారు ఎక్కుదాం, మొత్తానికి లిఫ్ట్ దొరికిందన్నమాట అనుకుంటూ ఇద్దరు కలిసి తమ కారు డిక్కీలో ఉన్న లగేజ్ తీసుకుని వరుణ్ కారు ఎక్కారు. కార్ ఎక్కిన నందు తన ఎదురుగా ఉన్న వరుణ్ని పట్టించుకోకుండా విండో క్లోజ్ చేసి ఫోన్ చూసుకుని ఆలోచిస్తుంది. లిల్లీ మాత్రం థ్యాంక్స్ సార్, అడగగానే లిఫ్ట్ ఇచ్చినందుకు అంటూ కృతజ్ఞతతో వరుణ్ వైపు చూసింది. వరుణ్ ఇట్స్ ఓకే అన్నట్టు లుక్ ఇచ్చి కార్ వేగంగా పోనిచ్చాడు. నిత్య మాత్రం మిర్రర్ నుంచి నందు వైపు చూసి, పాపకి బాగా పొగరులా ఉంది, కనీసం థ్యాంక్స్ చెప్పడం మాట పక్కన పెడితే కనీసం లిఫ్ట్ ఇచ్చిన మనుషులు కూడా చూడటం లేదు అనుకుని, మీ పేరేంటి? నందు తలని పైకెత్తకుండానే నందిని. ఏం చేస్తారు? అదే జాబ్, ప్రస్తుతం ఒక కంపెనీలో ఇక్కడ జాబ్ జాయిన్ అవ్వడానికి వచ్చాను. అవునా అంటూ, మీరు ఎక్కడ ఉండేది అని అడుగుతారు. ఫోన్ చూస్తూ, ఫారెన్ జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను. జాబ్ కోసం ఫారెన్ నుండి ఇక్కడికి వచ్చారా? ఫారెన్లో మీకు జాబ్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదా అంటూ నిత్య వెనక్కి తిరిగి నందు వైపు చూసింది. ఆ మాటకి నందుకి చిరాకు వచ్చి, నాకు జాబ్ చేయాల్సిన కర్మ పట్టలేదు, కూర్చుని తిన్నా తరగని ఆస్తి, కానీ నా టాలెంట్ ఏంటో నేను తెలుసుకోవడానికి, అలానే ఏ సపోర్టు లేకుండానే సోలోగా పైకి రావడానికి అంటూ నిత్య వైపు సూటిగా చూసింది. తను చెప్పిన డైలాగే ఈరోజు నందు నిత్యతో చెప్పేసరికి వరుణ్ షాక్ అవుతాడు. మిర్రర్లో నందుని చూస్తుంటే పొగరులో మనకి మించి ఉందే, జాబ్ చేయాలంటే మనిషికి ముందు ఉండాల్సింది సహనం, కానీ ఈ పొగరుబోతుకి అది ఇసుమెంతైనా లేదు. నిత్య వాగుడు ఇంకా ఆపలేక, ఇంతకీ ఎవరి కంపెనీలో వర్క్ చేస్తున్నారు? గౌతమ్ కంపెనీ అంటూ ఫోన్ పక్కన పెట్టి మిర్రర్ వైపు చూడగానే షాక్ అవుతుంది. బ్లాక్ సూట్లో చాలా స్టైల్గా అందంగా ఉన్న వరుణ్ని చూడగానే నందుకి మాటలు రావు. ఇతనేంటి ఈ కారులో అన్నట్టు చూసి లిల్లీ వైపుకి తిరిగి, ఈ కార్ అతనిదా అన్నట్టు చూసింది. అంటూ లిల్లీ తల ఊపింది. లిల్లీ, అసలు నిన్ను ఏమనాలి, పోయి వీడి కారు ఆపావు అనుకుంటూ కోపంగా మిర్రర్ చూస్తుంది. వరుణ్ మాత్రం అసలు ఏమీ పట్టించుకోకుండా డ్రైవింగ్ మీద దృష్టి పెట్టి తన పని తాను చేస్తున్నాడు. అలా కోపంగా చూస్తుంది. చూసే కొద్దీ చూడాలనిపించే ఫేస్ వరుణ్ది. అలా తనకి తెలియకుండానే చాలాసేపు చూసింది. డ్రైవింగ్ చేస్తున్నాడు. ఎంతైనా ఆడపిల్ల అంతలా గుచ్చి చూసేసరికి వరుణ్ చూపు మిర్రర్ మీద పడింది. నందు కూడా చూసింది. చూసే చూపుల్లో కోపం, ఆ కోపం వెనుక దాగే ప్రేమ, మనసుని దోచే అందం. నన్ను మాయ చేసే నీ మాటలు తెలియకుండానే నందు మెదడులో ఈ మాటలు మెదిలాయి. కోపంగా లుక్ ఇచ్చాడు వరుణ్. నందు మాత్రం ఆ కోపం పట్టించుకోలేదు. అతన్ని అందాన్నే చూస్తుంది. వరుణ్ గౌతమ్ కంపెనీ అంటే అని నిత్య ఏదో చెప్పేలోపే, నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉండు, ఇంతకీ ఎక్కడ డ్రాప్ చేయాలో కొనుక్కో, లిల్లీ అడ్రస్ చెప్పింది. నందు ఇంకా తన వైపు చూసేసరికి వరుణ్ ఇంకా కార్ స్పీడ్ పెంచి లిల్లీ చెప్పిన అడ్రస్ దగ్గర డ్రాప్ చేశాడు. కార్ సడన్ బ్రేక్ వేసి సరికి లిల్లీ తేరుకొని, అప్పుడే వచ్చేసామా అనుకుని, నందు వెళ్దామా? ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటుంది. నీ చూపు ఎక్కడ ఉందో నాకు తెలియదు, కానీ ముందు కారు దిగు అంటూ కోపంగా చూసింది లిల్లీ. పోయి వీడి ముందు కౌంటర్ వేసింది. ఏంటే అనుకుని కారు దిగి వరుణ్ వైపు చూసింది.
వరుణ్ విసుగ్గా తల పక్కకి తిప్పి కారు వెంటనే స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళాడు. నందు మాత్రం ఎంత పొగరు వీడికి అనుకుంటూ కారు వెళ్ళిన వైపే చూస్తుంది. మిర్రర్ నుంచి నందు ఫేస్ చూశాడు వరుణ్. దీనికి నన్ను చూడటం తప్ప వేరే పని ఏమీ లేదనుకుంటా. నందు ఏమైంది? బయటే నిలబడిపోయావు, లోపలికి రావా? లిల్లీ వాడి పేరు వరుణ్ కదా? అవును, ఏమైంది అలా అడుగుతున్నావు? ఏం లేదు అంటూ లోపలికి వెళ్ళింది. కార్ ఆఫీస్ ముందు పార్క్ చేసి నిత్య కార్ దిగు. వరుణ్ ఏమైంది? ఏం లేదు అంటూ కార్ దిగి ఇద్దరు లోపలికి వెళ్ళారు. స్టాఫ్ అందరి వైపు కన్నెత్తి అయినా చూడకుండా తన ఛాంబర్ వైపు అడుగులు వేశాడు వరుణ్. వరుణ్ మీటింగ్ టైం అవుతుంది. నిత్య మాటకి నేను 5 నిమిషాల్లో వస్తాను, ఈలోపు స్టాఫ్ అందరినీ కూడా మీటింగ్ రూమ్లో ఉండమను అంటూ నిత్య వరుణ్ చెప్పిన పని చేయడానికి వెళ్ళింది. నిత్య వెళ్ళగానే ల్యాప్టాప్ తీసుకుని వచ్చిన మెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేస్తున్నాడు. కానీ నందు చూసిన చూపులే గుర్తొచ్చేసరికి ఈ పిల్లేంటి అలా చూసింది అనుకుని ల్యాప్టాప్ పక్కన పెట్టి మీటింగ్కి వెళ్ళాడు. ఫ్రెష్ అవి బయటకు వచ్చిన నందు, లిల్లీ చాలా ఆకలిగా ఉంది అంటుంది. నన్నేం చేయమంటావే? కనీసం కాఫీ అయినా ఇవ్వు అంటూ చేతిలో ఉన్న ఫోన్ మోగడంతో చెప్పండి డాడ్ అంటూ మాటల్లో మునిగింది. అప్పటికే సురేంద్ర అరేంజ్ చేసిన బాడీగార్డ్స్ దూరం నుంచి నందు ఫ్లాట్కి వెళ్ళటం, వరుణ్ డ్రాప్ చేయటం ఇవన్నీ చూసి ఫ్లాట్కి కొంచెం దూరంలో ఒక కారులో 4 నందినికి కాపలాగా ఉన్నారు. ఫోన్ మాట్లాడుతున్న నందు చేతికి కాఫీ ఇచ్చింది లిల్లీ. చెప్పు నందు, ఏమైంది డల్గా ఉన్నావు? ఏం లేదు డాడ్ అంటూ ఆగిపోయి వరుణ్ తనని చూడకుండా వెళ్ళిపోవటం, దానికి తోడు అతనికి కోపం గుర్తు చేసుకొని ఏం లేదు చెప్పండి ఇంకేంటి అంటూ మాట కలిపింది నందు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.